అడవిలో ఒక ధైర్యమైన మంకీ ఉంది. ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా అది ఎప్పుడూ వెనక్కి తగ్గదు. తప్పు చేయనిది నేను ఎవరికీ భయపడను. ఈ నగరంలో ఒక కఠినమైన పోలీస్ క్యాట్ ఉంది. న్యాయం కోసం అది ఎప్పుడూ వెనక్కి తగ్గదు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు అందరూ ఒకటే. ఈ అడవికి దగ్గరలోనే మంకీ క్యాట్ ఉండే ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరి వాళ్ళు ఈ పాత బ్రిడ్జ్ మీదగానే ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లి వస్తుంటారు. కింద నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది. అలా ఒకే బ్రిడ్జ్ మీద మంకీ ఒకవైపు నుంచి, క్యాట్ మరోవైపు నుంచి వస్తున్నారు. అనుకోకుండా వాళ్ళిద్దరూ ఒకరినొకరు గమనించారు. ఆ క్షణం వాళ్ళిద్దరికీ ఒక చిన్న అనుబంధం ఏర్పడింది. అప్పుడే కింద నదిలో ఒక చిన్న సింహం ప్రమాదంలో పడింది. అయ్యో, కింద చూడండి, చిన్న సింహం నీటిలో పడిపోయింది. అది ఈత కొట్టలేకపోతుంది. వెంటనే దాన్ని కాపాడాలి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంకీ క్యాట్ ఇద్దరూ కలిసి ఒక సాహస నిర్ణయం తీసుకున్నారు. రెప్పపాటులో దాన్ని కాపాడాలి. సిద్ధంగా ఉంటూ కలిసి దూకుదాం. సాహసం చేసి దూకిన మంకీ చివరి క్షణంలో చిన్న సింహాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్నాను, బలంగా పట్టుకో, నేను లాగుతున్నాను. కొద్దిసేపటి క్రితం మంకీని వెంటాడిన అదే సింహం ఇప్పుడు తన చిన్న బిడ్డ కోసం అడవిలో వెతుకుతోంది. తన చిన్న బిడ్డ కనిపించక ఆ సింహం అడవంతా వెతుకుతోంది. నా బిడ్డ, నిన్ను ఎంత ముద్దుగా పెంచాను. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైంది నీకు? నన్ను వదిలి వెళ్ళకు. నీవు లేకుండా నేను బ్రతకలేను. చిన్న బిడ్డ తన తల్లి దగ్గరకు చేరిన క్షణం అది మాటల్లో చెప్పలేని ఆనందం. ఈ రోజు నీ బిడ్డ ప్రాణాలతో బయటపడింది అంటే దానికి కారణం ఈ మంకీ. అది ప్రాణాల్ని పట్టించుకోకుండా నదిలోకి దూకి నీ బిడ్డను కాపాడింది. మిత్రమా, నిన్ను తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించు. ఈ రోజు నా బిడ్డ ప్రాణాలతో ఉంది అంటే అది నీ వల్లే. నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే నేను ఉన్నాను అన్న విషయం మాత్రం మర్చిపోకున్నా. కలిసి ఉంటే కలదు సుఖం. మనసు మంచిదైతే శత్రువులు కూడా స్నేహితులవుతారు. కలిసి పనిచేస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది.